ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా మరో కీళ్లకు మ్యాచ్కి సిద్ధమైంది. డిసెంబర్ 26న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభం అవుతున్న 4 టెస్టులు ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి 3 టెస్టుల్లో ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ ఓడిన టీమిండియా గ్యాబ్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ను డ్రా చేసుకొని ఓటమి నుంచి గట్టి ఎక్కింది. ఈ మ్యాచ్లో అసాధారణ పోరాటంతో ఓటమి తప్పించుకున్న టీమిండియా అది స్ఫూర్తితో 4గో టెస్టులో విజయం సాధించాలని లక్ష్యంతో ఉంది. మెల్బోర్న్ వేదిక గత సిరీస్లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆ మధుర జ్ఞాపకాన్ని మరోసారి రిపీట్ చేయాలనే సంకల్పంతో బరిలో దిగుతుంది. మరోవైపు వరుసగా 2 టెస్టుల్లో పూర్తి ఆధిపత్యం సలాయించిన ఆసీస్ అదే చోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. దాంతో మెల్బోర్న్ టెస్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొండింది. అయితే భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం తెల్లవారుజాము 5 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్లో టెలికాస్ట్ అవుతుంది. అలాగే ఫోన్లో చూడాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. మన టీమిండియా తరఫున అప్డేట్స్ చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మకి గ్యాబ్ టెస్ట్ తర్వాత ప్రాక్టీస్ టైంలో చిన్న ఇంజురీ అయింది. ప్రజెంట్ వస్తున్న న్యూస్ బట్టి రోహిత్ శర్మ కంప్లీట్లీ ఫిట్ ఫర్ 4th టెస్ట్. అతనే కెప్టెన్సీ కూడా చేస్తాడు. టీంలో ప్రాబ్లమ్స్ చూసుకుంటే బ్యాటింగ్లో టాప్ ఆర్డర్లో రాహుల్ తప్ప మిగతా వాళ్లు ఎవరూ ఫామ్లో లేరు. టీమిండియాకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇది. అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా సేమ్ సిచ్యువేషన్, ఎవరూ ఫామ్లో లేరు. ఈ మ్యాచ్ కైనా అందరూ కలిసి కట్టుగా ఆడతారని ఆశిద్దాం. ముఖ్యంగా రోహిత్ అండ్ కోహ్లీ వీళ్ళిద్దరూ ఫామ్లోకి వస్తే మ్యాచ్ గెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడే జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో బుమ్రా తప్ప మిగిలిన బౌలర్స్ ఎవరూ ఫామ్లో లేరు. లాస్ట్ మ్యాచ్కి వచ్చిన ఆకాష్ దీప్ పర్వాలేదు అనిపించాడు. సిరాజ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి సరైన లైన్ అండ్ లెంత్ వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్ కైనా బుమ్రాకి మిగిలిన బౌలర్స్ సపోర్ట్ ఇస్తారని ఆశిద్దాం. ఎనీవేస్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, జైస్వాల్ ఆడుతారు. 1 డౌన్లో గిల్ అండ్ నంబర్ 4 అండ్ 5లో కోహ్లీ. పంత్ నంబర్ 6లో కెప్టెన్ రోహిత్ శర్మ, నంబర్ 7 అండ్ 8లో జడేజా. నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 9 అండ్ 10లో ఆకాష్ దీప్. బుమ్రా అండ్ నంబర్ 11 మహమ్మద్ సిరాజ్. ఈ ప్లేయింగ్ 11తో వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రేలియా టీం చూసుకుంటే బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఇస్ ట్రావిస్ హెడ్ డౌట్ఫుల్ ఫర్ ఇన్ దిస్ మ్యాచ్. హెడ్ ప్రస్తుతం తొడ కండరాలు గాయంతో బాధపడుతున్నట్టు. బ్రిస్బెన్ వేదిక జరిగిన మూడో టెస్ట్లు సెకండ్ ఇన్నింగ్లో కుంటుతూ కనిపించాడు. అతడు భారత్ సెకండ్ ఇన్నింగ్ టైంలో ఫీల్డింగ్ కి కూడా రాలేదు. ఇంతవరకు ఫిట్ కాలేదు. హెడ్ ఈ మ్యాచ్ ఆడకపోతే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎక్కువ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్లో కూడా హెడ్ తప్ప ఎవరూ ఫామ్లో లేరు. కానీ వాళ్ల బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ స్క్వాడ్లో చాలా చేంజెస్ చేశారు. శామ్ కాన్స్టస్, షాన్ అబట్, జే రిచర్డ్సన్ ఈ ముగ్గురుని టీంలో యాడ్ చేశారు. ఎనీవేస్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్లుగా ఉస్మాన్ ఖ్వాజా, శామ్ కాన్స్టస్ ఆడుతారు. 19 సంవత్సరాలు శామ్ కాన్స్టస్ ఈ మ్యాచ్ డెబ్యూ చేస్తాడు. అలాగే 1 డౌన్లో మానస్ లాబుషేంజ్, నంబర్ 4లో స్టీవెన్ స్మిత్, నంబర్ 5లో ట్రావిస్ హెడ్ లేదా బర్వ్ వెబ్స్టర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 6లో మిచెల్ మాస్, నంబర్ 7 అండ్ 8లో అలెక్స్ క్యారీ అండ్ నంబర్ 9 అండ్ 10లో మిచెల్ స్టార్క్ అండ్ నేథన్ లియాన్, నంబర్ 11లో స్కాట్ బోలెండ్ ఈ ప్లేయింగ్ 11తో వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.